పవిత్ర గోదావరి నది పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు గోదావరి పుష్కరాల ప్రారంభ తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తం గురించి టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ వైదిక పండితులు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్కు ఇటీవలే వివరాలు అందించారు. వీటిని పరిశీలించిన అనంతరం గోదావరి పుష్కరాల తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా గత పుష్కరాల్లో 202 ఘాట్లు ఏర్పాటు చేశారు. అయితే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి ఘాట్ల సంఖ్యను పెంచనున్నారు. అలాగే గోదావరి పుష్కరాల కోసం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 5,704 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే అప్పటిలోగా అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఈస్ట్ గోదావరి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి అధికారికంగా పుష్కరాల తేదీలు విడుదలయ్యే ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి వివరించండి. గుడ్ మార్నింగ్ మహజ. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాటు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా గతంలోనే ఏర్పాటు సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పుష్కరాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు కూడా భక్తులు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం విరేజిల్లేలా పుష్కరాలు భారీ స్థాయిలో సంసిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాలకు సంబంధించి డేట్లను అయితే ఖరారు చేశారు. 2027 గోదావరి పుష్కరాల తేదీలను అధికారికంగా ప్రకటించింది జియోఆర్టీ. అయితే గోదావరి పుష్కరాలు జూన్ 26 తేదీ నుంచి ప్రారంభమై 12వ తేదీ వరకు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. అంటే జూలై 7 వరకు కూడా కొనసాగనుంది. 7తో ముగినుంది. ప్రభుత్వం ఎండోర్స్మెంట్ కమిషనర్ ప్రతిపాదనలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి సంగిరెల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ అభిప్రాయాల మేరకు ఈ ప్రభుత్వం ఈ డేట్ ను ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న పుష్కరాలకి నేపథ్యంలో రోడ్లు కానీ, రైల్వే కానీ ఇప్పటికే అనేక ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ముందస్తుగానే ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు మహిజ. రైట్. అయితే గత పుష్కరాలకు కూడా మనకి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ అప్పుడు అనుకోని దుర్ఘటన జరిగింది రాజమండ్రి పుష్కరాల్లో. మరి ఈసారి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కానీ లేదంటే బుచ్చయ్య చౌదరి కానీ ఎటువంటి ఏర్పాట్లు తీసుకోబోతున్నారు? గతంలో 2015లో జరిగిన ఈ పుష్కరాలు ఘటనపై అంటే ప్రజలు ముందస్తు ఏంటంటే ఒకే ఘాటుకి ప్రజలు రావడంతో గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు ఈ 2027 పుష్కరాలు జరగకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒక్క రాజమహేంద్రమే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ప్రజలు ఎక్కడైనా ఈ గోదావరి స్థానాలు ఆచరించవచ్చునని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఒక రాజమహేంద్రవరమే కాకుండా ఇటు కొవ్వూరు కానీ లేదంటే ఇటు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం కానీ, రాజమండ్రిలో ఉన్న కడియం ఇలాగా గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థానాలు ఆచరించవచ్చునని కూడా తెలిపారు. అయితే ఈ పుష్కరాలకి కనీసం 8 కోట్లకు పైగానే రావచ్చునని కూడా ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు మహిజ. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.